గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గుల వరదతో సాగుతున్న గోదారమ్మ పరవళ్లు ఉభయ గోదావరి జిల్లాలు అల్లూరి జిల్లాలోని విలీన మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు గంట గంటకు తగ్గుతూ పెరుగుతున్న వరద గోదావరి పరిస్థితిపై అధికారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలతో పాటు కోనసీమ రహదారులను ముంచుతూ ఇండ్లను చుట్టుముట్టుతూ ఉండడంతో ఇళ్లను ఖాళీ చేస్తూ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటూ మళ్లీ బురద ఇళ్లలోకి వెళుతున్న బాధితుల పరిస్థితి అయోమయంగా తయారైంది. కాగా భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 52.80 అడుగులుగా ఉంది. అయితే రాత్రి 9 గంటలకు ఈ వరద 51.3 అడుగులకు తగ్గవచ్చునన్న అంచనాతో సిడబ్ల్యూసి వర్గాలు బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. ఇలా ఉంటే ఎగువన కురుస్తున్న వానలతో తాలిపేరు ప్రాజెక్టుకి మళ్లీ వరద నీరు చేరి ఈ నీటిని విడుదల చేస్తారని తెలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.75 వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. పాండ్ లెవెల్ 14.85 మీటర్ల వద్ద కొనసాగుతూ ఉండగా 13,261 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9,400 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఇక్కడ కూడా ఇంకా వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి చరిత్రలోనే భద్రాచలం వద్ద అధిక వరద ప్రవాహం నమోదైన 1986, అంతకుముందు 1953లో సంభవించిన వరదలు ఆగస్టు 15 శ్రావణ శుక్రవారం రోజునే రావడం, ఈ ఏడాది కూడా ఈ రెండు ఒకటే రోజు తేడాతో వస్తూ ఉండడంతో గోదావరి పరివాహక ప్రజలు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనల మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4వ మండలం అధ్యక్షుడు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పరిశీలించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముంపునకు గురవటం వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని దత్తు అన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన భోజన వసతులు సదుపాయాల గురించి తెలుసుకొని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం వరద బాధితులకు అల్పాహారం, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కొరకంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూర్య భాస్కర్ రావు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కందికొండ రమేష్, కొల్లి వెంకటేశ్వర రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వరద బాధితులకి ఏదో స్నాక్స్ పంచడం జరిగింది. దురదృష్టం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వారికి రీహాబిలిటేషన్గా ఎలాంటి సెంటర్లో కొంతకాలం ఉంచడం మళ్ళీ పంపడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏమి ఉండదేమో నా అభిప్రాయం. ప్రతి సంవత్సరం మనకి వరదలు రావడం జరుగుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమన్నా కలగాలంటే పోలవరం ఒకటి పూర్తవుతే ఎంత పెద్ద ఎత్తున ముంపు ప్రాంతం అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి సొంతంగా ఇళ్ళు లేవు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అదంతా కూడా పరిశీలన చేసి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీ పురంధేశ్వరి గారితో, అలాగే బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సోమవీర్రాజు గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలిగిన సహకారం చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం.